సాధారణంగా పందెం వేసుకున్నప్పుడు పందెంలో నేను ఓడిపోతే నా పేరు మార్చుకుంటానంటారు కదా. ఇక్కడ నేను స్టోరీ పాపం పిల్లలకు నచ్చేటట్టు చెప్పినా నా పేరు మార్చేశారు. ఇక్కడే కాదు, ఈ స్టోరీ ఎక్కడ తీసుకున్నా కూడా పిల్లలందరికీ ఇప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను ఎలా గుర్తుపడతారంటే చార్లీ అంకుల్ అని గుర్తుపడతారు. చాలామందికి అలాగే తెలుసు. సో మీరు ప్రేమతో ఎలా పిలిచినా పర్లేదు, ఒరే అనద్దు చాలు. సరే, ఈ యొక్క ఒక దినము యవనస్తులుగా దేవుని వాక్యం దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇలాంటి ఒక చక్కటి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు ప్రత్యేకంగా యవనస్తులను ప్రేమించి ఇది యూత్ రిట్రీట్ని పెట్టడం చాలా సంతోషము. కాబట్టి నేను వారిని అభినందిస్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడాన్ని చూసి నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేటి యువతరం చాలా ఆప్షన్స్ ఉన్నాయి చేతిలో. ఎలా పోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏఐ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే ఏఐని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి కూడా తప్పుదారిని పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మన యొక్క జీవితాలు నిర్మించుకోవడం చాలా చాలా సంతోషకరమైనటువంటి సంగతి. ఈరోజు మనం ఏం చేస్తామంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక అధ్యాయాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరేనా? మీరు నోట్స్లు రాసుకునేవాళ్ళు పాయింట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఎంతమందికి ఆల్బర్ట్ ఐన్స్టైన్ తెలుసు? వెరీ గుడ్. టక్ చేతులు పైకి వెళ్ళినాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వెరీ గుడ్. చేతులు దించేసాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ వచ్చేసి ఒక మంచి సైంటిస్ట్ కదా, డాక్టరా? సైంటిస్ట్, ఓకే, మంచి సైంటిస్ట్. ఏం కనుక్కున్నాడు ఆయన? అన్న చెప్పాడు కదా, నేను కెమికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఐన్స్టైన్ ఏం చేశాడు? ఒక ఫామ్లో కనుక్కున్నాడు ఆయన. మెయిన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఈజ్ ఈక్వల్ టు గ్రావిటీనా, ఎవరో గ్రావిటీ అన్నారు, అది న్యూటన్ కదా పాపం. పేర్లు నాకు మా పేర్లు మార్చినట్టు వాళ్ళకి పేర్లు మార్చేయకండి. ఐన్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు mc² అన్న ఫార్ములా. ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆయన ప్రతిపాదించినటువంటి సందర్భంలో చాలామంది యూనివర్సిటీస్లో, ఈ రోజులు కాదు, ఈ రోజుల్లో అంటే మొత్తం మీడియా కవరేజ్ అయిపోయేది, టీవీలోనే వచ్చేసేవాడు. ఆ రోజుల్లో టీవీలు లేవు, మీడియా కవరేజ్ లేదు. సో నోటి మాట ద్వారా చాలా యూనివర్సిటీస్కి పలానా సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆయన ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రతిపాదించారు, చాలా బాగుంది, దీన్ని బట్టి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మనం సైన్స్లో ఒక అడుగు ముందుకేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఆయనను రకరకాల యూనివర్సిటీస్ వాళ్ళు ఆహ్వానించడం ప్రారంభించారు, ఇన్వైట్ చేయడం ప్రారంభించారు. ఎందుకు? వాళ్ళ ప్రొఫెసర్స్కి, వాళ్ళ టీచింగ్ ఫ్యాకల్టీకి, వాళ్ళ స్టూడెంట్స్కి ఆ థియరీ చెప్పమని, దాని వెనకాల ఆయన యొక్క రీసెర్చ్ చెప్పమని చాలామంది పిలిచారట. దానికి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇన్ని దగ్గరకు తిరగాలంటే కష్టమైపోతుందని ఆయన ఒక డ్రైవర్ని పెట్టుకున్నాడు. ఈ డ్రైవరు ఎక్కడికి వెళ్ళాలంటే డ్రైవర్కి చెప్తాడు, ఆ డ్రైవర్ పలానా యూనివర్సిటీకి తీసుకెళ్తారు, ఆడిటోరియంలోకి వెళ్తారు, ఆయన దాన్ని మాట్లాడతాడు, అరే నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి, మనకు టైం లేదు, చాలామంది పిలుస్తున్నారు, కారుది అంటాడు, కారు ఎక్కుతాడు, మళ్ళీ పోతాడు ఇంకొక యూనివర్సిటీకి. ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి ఏమైందంటే ఒక యూనివర్సిటీ నుంచి ఆయన ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడంట. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు వెనకాల కూర్చున్నారు. వెళ్తా రోడ్డు పక్క కారు తీసి ఆపేశాడంట డ్రైవర్. ఆపేసి వెనక్కి తిరిగి ఒక వింత కోరిక కోరాడంట. ఏంటో తెలుసా కోరిక? సార్, మీరు ఏడకు పోయినా ఇదే చెప్తున్నారు, ఇదే చెప్పిందే చెప్పి పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అన్నట్టు ఇదే పాడుతున్నారు కదా. నేను విని నాకు అన్నీ వచ్చేసినాయ్యా, నాకు ఒక అవకాశం, నేను కూడా సూట్ వేసుకొని స్టేజ్ ఎక్కి చెప్పాలని ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడంట. ఒరే, థియరీ ఆఫ్ రిలేటివిటీరా ఇది? లేదు దగ్గర ఎంత బతిలాడంటే కాళ్ళ మీద పడిపోయాడంట.
సరేరా మనం పోయే యూనివర్సిటీలో నన్ను ఎవరు గుర్తుపట్టరు, సరే అక్కడే ఒకసారి అవకాశం తీసుకో అన్నాడంట. లోపల భయం భయంగానే బిక్కుమంటానే సరే అన్నాడంట. మరి అక్కడికి వెళ్ళిపోగానే గుర్తుపడతారు కదా. ఈయన ఏం చేశాడు, డ్రెస్సులు మార్చుకున్నారు. కోట్ సూట్ వేసుకొని డ్రైవర్ వెనకాల కూర్చున్నాడు. డ్రైవర్ డ్రెస్ వేసుకొని ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కార్ స్టీరింగ్ ముందు కూర్చున్నాడట. స్టీరింగ్ ముందు కూర్చొని యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. యూనివర్సిటీకి వెళ్ళంగానే ఇప్పుడు ఎవరిని ఆనర్ చేస్తారు, ఎవరైనా ఐన్స్టీన్ ఆనర్ చేస్తారు. వాళ్ళు ఎవరు చూడలేదు కాబట్టి డ్రైవర్నే ఐన్స్టీన్ అనుకొని ఆయనకి దండలేస్తున్నారు, ఆయనకి బొకే ఇస్తున్నారు. రండి సార్ అని కూర్చోబెట్టారు. డ్రైవర్ అనుకొని ఐన్స్టీన్ ఆయన వెనకాల కూర్చోన్నారు. ఆటోరంలో ఐన్స్టీన్ గారు వెనకాల కూర్చున్నారు, డ్రైవర్ వచ్చి ముందు సీట్లో కూర్చున్నారు. వీళ్ళు కావాల్సిన ఇంట్రడక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఐన్స్టీన్ గారు వచ్చి మనకు ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తారు అని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చి ఆయన చెప్పాడు. ఆయనకి వెనకాల వణుకు మొదలైంది. ఏమవుతుందో, నా పరుగు పోతుందో, ఇప్పుడు ఏమవుతుందో, నేను ఒప్పుకోకుండా ఉండాల్సిందని అనుకుంటున్నాడు. లేచి స్టేజ్కి వస్తున్నాడు. ఐన్స్టీన్ గారు గమనిస్తున్నాడు. లేచే స్టైలు, నడిచే విధానము, మెట్లెక్కే విధానము, ఐన్స్టీన్ గారు ఎలా నడుస్తాడో అలాగే నడుస్తున్నాడు. మొత్తం ఏంటంటే ఆయన ఎలా చేస్తాడో అలా నడుస్తాడు. వచ్చాడు మైక్ దగ్గర. ఐన్స్టీన్ గారు సాధారణంగా ఆయన గొంతు సవరించుకొని ప్రారంభిస్తాడంట. సవరించుకొని అలాగా అది కూడా చేస్తున్నాడు. మొత్తం థియరీ అంతటినీ ఐన్స్టీన్ గారు ఎలా చెప్తాడో అలాగే చెప్తున్నాడంట. ఆయన ఎక్కడ ఒక సెంటెన్స్ ఆపుతాడో అక్కడ ఆపుతున్నాడంట. ఎక్కడ గట్టిగా నొక్కి చెప్తాడో అక్కడ నొక్కి చెప్తున్నాడంట. ఎక్కడ చిన్నగా చెప్తాడో అక్కడ చిన్నగా చెప్తున్నాడంట. ఎక్కడ ఎవరన్నా ఏదన్నా నవ్వించే చెప్పితే అది కూడా అలాగే చెప్తున్నాడంట. ఐన్స్టీన్ గారు అని తెరుచుకొని వింటున్నాడు. మొత్తం నేను చెప్పినట్లు చెప్తున్నాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక్క పొరపాటు లేకుండా మొత్తం చెప్పేశాడంట. అందరూ చప్పట్లు కొట్టేశారు. అందరూ చప్పట్లు కొట్టంగానే తర్వాత ఐన్స్టీన్ గారు నార్మల్గా సహజంగా ఏమంటాడంటే, ఇప్పుడు మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగచ్చు అని అడుగుతాడు. ఈ డ్రైవర్ ఏం చేశాడు, ఇప్పుడు మీకు ఏదైనా అనుమానాలు ఉంటే అడగండి అనుకున్నాడు. ఐన్స్టీన్ గారి బూట్లల్లో కాళ్ళు ఉణుకుతున్నాయి. ఇప్పుడు ఎవరు అడగకుంటుంటే బాగుండు అనగానే ఒకళ్ళు లేచాడు. ఒకళ్ళు లేచి ఏదో పెద్ద ఈక్వేషన్ అది ఏదో చెప్పేసి, సార్ దీన్ని ఎట్లా వచ్చింది సార్ మీకు అన్నాడంట. ఇంకా ఐన్స్టీన్ గారికి లేచి, సారీ అండి ఆయన డ్రైవరు, నేనే ఐన్స్టీన్ అని చెప్దాం అనుకొని లేవబోతున్నాడు. డ్రైవర్ ఏమాత్రం బెరుకులేదు, జంకలేదు. ఏమయ్యా నువ్వు ఎంత సిల్లీ క్వశ్చన్ అడిగావో తెలుసా? ఎంత సిల్లీ అంటే మా డ్రైవర్ కూడా ఆన్సర్ చేస్తాడన్నాడంట. ఆ రోజు ఆ డ్రైవర్ సక్సెస్ఫుల్గా ఉండడానికి గల కారణం ఏంటంటే, తన యజమానుణ్ణి, తన మాస్టర్ని దగ్గరుండి గమనించి తనను అనుకరించాడు. నేడు క్రైస్తవులు మన యజమానుడైనటువంటి, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గరగా గమనించగలిగితే ఆయనను మనము అనుకరించగలము. ఆయనను మనము అనుకరిస్తే లోకాన్ని ఆయన కొరకు ఆకర్షించగలము. దానికి రహస్యము ఆయనను గూర్చినటువంటి దర్శనము మనకు కలగాలి. ఆయన ఏంటి అన్నది మనకు అర్థం కావాలి. ఆయన ఎలాంటి వాడు అన్నది అర్థం కావాలి. ఆయన నా జీవితంలో ఎలాంటి ప్రభావము, ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో అది మనకు అర్థం కావాలి. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే, బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయానికి వస్తాం. యెషయా యవనస్తుడుగా ఉన్నప్పుడు దేవుడు అతనిని దర్శించి తన పని కొరకై తనను పిలుచుకున్నాడు. ఈ వాక్య భాగము మీకు తెలుసుండొచ్చు, కానీ దాన్ని మనము క్రొత్తగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో ప్రభువుని ఇంకా ఎక్కువగా మనం తెలుసుకోవాలి అన్నటువంటి తపన, ఆయనను అనుకరించాలి అన్నటువంటి ఆలోచన, ఆయన వలె మనము ఉండాలి అన్నటువంటి హృదయ వాంఛతో ఈ యొక్క అధ్యాయంలోనికి మనం వెళతాం. రండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఈరోజు 3 సెషన్స్ ఉన్నాయి కదా. మార్నింగ్ 2 బైబిల్ స్టడీ సెషన్స్ ఉన్నాయి, తర్వాత సాయంత్రము క్లోజింగ్ సెషన్. మన దగ్గర ఎలా ఉంటుందంటే 2 బైబిల్ స్టడీ సెషన్స్ ఉంటాయి, మధ్యాహ్నం యాక్టివిటీ ఉంటుంది. నేను జాన్ బాబుని అడిగాను, ఎట్లా అంటే, అన్న మన దగ్గర అలాగే తీసుకుందామని అన్నారు.
సాయంత్రం సహజంగా మనకి ఏముంటుందంటే, సహజంగా మనకు గాస్పుల్ మీటింగ్ అని అంటాం. మనం సువార్త కూడిక అంటాం. ఇప్పుడు ఉదయం నుంచి సువార్త అందిస్తూ, ఆ 2 బైబిల్ స్టడీలో మీకు సువార్త అందించబడి మళ్ళీ సువార్త అందించడం కాదు, రక్షించబడినటువంటి వాళ్ళైనటువంటి మనము సువార్త పని కొరకై, ఎవాంజలిజం కొరకై, మిషన్ వర్క్ కొరకై సిద్ధపడాలి. మన సంఘాల్లో మిషనరీస్గా సిద్ధపడి వెళుతున్నటువంటి వారు చాలా అరుదుగున్నారు. కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ అ మిషనరీ కాల్ టు ది యంగ్ పీపుల్ దిస్ డే. సో దట్ విల్ బి అవర్ థర్డ్ సెషన్. ఓకే, రండి మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని, ఈ అధ్యాయం అంతటిని మనము మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు ఏ భాషలో అయినా మీరు గట్టిగా స్పష్టంగా చదవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకొంటిని. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపుకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశమును బొత్తిగా బీడగు వరకును, దానిలో 10వ భాగము మాత్రము విడువబడును, అదియును నాశనమగును. సింధూరమస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దువలే నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇది దేవుని వాక్యము. దేవుడు తన వాక్యాన్ని మన కొరకే ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం ద్వారా మనతో ప్రభు మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. రండి, కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నాయన యవ్వన బిడ్డలతో కలిసి నాయన మీ వాక్యం చెంతకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీరు ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధిస్తే కానీ నాయన అది మా జీవితాల్లో ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఉదయకాలము మా ఆశ, మా కోరిక ఏంటంటే, వాక్య రూపి అయినటువంటి మీరు ఆ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధించమని, మా మనోనేత్రాలు వెలిగించమని, మిమ్మల్ని మేము నూతనంగా చూడగలగడానికి కావలసినటువంటి కన్నులు దయచేయమని, ఆ యొక్క వెలిగింపులో మా జీవితాల్ని మేము మలుచుకోవడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతి చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఈ యెషయా గ్రంథం గురించి మనము చూడాలి అంటే, ఈ యెషయా యొక్క బ్యాక్గ్రౌండ్ను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే, యెహోవాయే రక్షణ, ద లార్డ్ ఈజ్ సాల్వేషన్, లేకపోతే సాల్వేషన్ ఆఫ్ యాహ్వే. యెషయా అంటే అర్థం అది. ఈ యెషయా ఎక్కడ జీవించాడు? ఆయన సొంత ఊరు ఏంటంటే, మీ ఊరు ఏంటంటే ఖమ్మం అని చెప్తారు చాలామంది, అంతే కదా. ఇక్కడే పుట్టారు, ఇక్కడే చాలామంది, అంటే కొంతమంది వలస వచ్చి ఉండొచ్చు ఇక్కడికి. సాధారణంగా మీకు
ఖమ్మం అంటారు. అలాగే ఐజయా ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన యూదయ ప్రాంతంలో యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో ఉండి ఆయన ఏం చేసేవాడంటే దేవుడు అతన్ని ప్రవక్తగా పిలుచుకున్నాడు కాబట్టి ఆయన ఉత్తర భాగానున్నటువంటి, మనకు తెలుసు కదా ఇశ్రాయేల్ యొక్క చరిత్ర తెలిస్తే, ఈ 12 గోత్రాలు వారు ఇశ్రాయేల్ దేశంగా కనాను దేశంలోనికి వాళ్ళు వచ్చి ఏర్పడ్డారు. మొదట రాజు సౌలు, తర్వాత రెండవ రాజు దావీదు, దాని తర్వాత సొలొమోను తర్వాత ఈ రాజ్యం 2గా విభజించబడింది. రెహబోము సమయంలో, అంటే సొలొమోను యొక్క కుమారుడు రెహబోము ఉన్నటువంటి సమయంలో ఈ రాజ్యము 2గా విభజించబడింది. నార్త్లో ఉత్తరాన ఉన్న భాగాన్ని ఇశ్రాయేలు అంటారు, దక్షిణాన ఉన్నటువంటి భాగాన్ని యూదా అంటారు. అంటే జుడియా, ఇజ్రాయెల్ అంటే పైన ఉన్నటువంటి భాగము, యూదా అంటే కింద 2 గోత్రాలు, పైన 10 గోత్రాలు వాళ్ళు ఉన్నారు. ఈ 10 గోత్రాలని దావీదు యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి రాజులు పరిపాలించలేదు, వేరే వాళ్ళు పరిపాలించారు. అయితే యూదా అంటే దక్షిణాన సౌత్లో ఉన్నటువంటి యూదా, దీని క్యాపిటల్ ఏంటంటే దీని క్యాపిటల్ యెరూషలేము యూదా యొక్క ముఖ్య పట్టణం, క్యాపిటల్. అలాగే ఉత్తరాన ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క ముఖ్య పట్టణం ఏంటంటే సమరియా ప్రాంతము ముఖ్య పట్టణం. ఇక్కడ దక్షిణ భాగాన ఉంటూ యెషయా ఏం చేసేవాడంటే ఉత్తర భాగాన ఉన్నటువంటి రాజులకి ప్రవచించేవాడు, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వచ్చేవాడు. దేవుడు ఏమైతే చెప్పమన్నాడో మీరు దేవుని వైపు తిరిగి రండి, లేకపోతే మీకు శిక్ష తప్పదు, దేవుడు తీర్పు తీరుస్తాడు. అష్షూరులు అంటే మీకంటే పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నార్త్లో ఉన్నటువంటి వాళ్ళు మీ మీదకి వస్తారు. ఆ అసీరియన్ ఎంపైర్కి, ఆ అసీరియా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం ఏంటో తెలుసా? నినెవే. నినెవే పట్టణం. ఆ నినెవే పట్టణం నుంచి దాన్ని కేంద్రంగా చేసుకొని వాళ్ళు వస్తారు, మీకు తీర్పు తీరుస్తాడు దేవుడు అని యెషయా ఇక్కడుండి వాళ్ళకి ప్రవచించాడు. అలాగే యూదయ వాళ్ళకు కూడా ఏమని ప్రవచించారంటే మీరు మాట వినకపోతే బబులోను వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు, చెరపట్టుకొని పోతారు. ఈ విషయాలన్నీ ప్రవచించారు. అయితే ఈ యెషయా ఎక్కడ పెరిగాడు అన్న విషయానికి మనం వస్తే, చరిత్రలో మనం చూస్తే ఈ యెషయా అంతఃపురంలోనే పెరిగాడు. ఎందుకంటే ఇతను రాజు అయినప్పుడు, మనము 6వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పుడు రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అని మనం చూస్తాం. అంటే ఒక రాజు, ఉజ్జయ అనేటటువంటి రాజు ఉన్నాడు. ఈ రాజు యొక్క సోదరుని కుమారుడు యెషయా. ఈ రాజు యొక్క బ్రదర్, అంటే రాజు పెదనాన్న అయి ఉండొచ్చు, లేకపోతే చిన్నాన్న అయి ఉండొచ్చు, ఏదో ఒకటి. ఈ రాజు గారి యొక్క సాధారణంగా ఇంటి పెద్దవాడు అవుతాడు కాబట్టి చిన్నాన్న కొడుకు. అంటే అంతఃపురంలోనే పెరిగాడు, అంతఃపురంలో చక్కటి విద్యను అభ్యసించాడు. ఇతనికి ఏమని చెప్తాడంటే ఈజ్ ఎ మ్యాన్ విత్ గోల్డెన్ టంగ్, అంటే ఎంతో వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, చక్కటి వ్యాసాలు రాయగలిగినటువంటి వాడు. ఎందుకంటే అంతఃపురంలో రాజకుమారులతో పాటు ఇతడు కూడా విద్యను అభ్యసించాడు. ఇతడికి కూడా మంచి స్కూలింగ్ జరిగింది, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండింది కాబట్టి బాగా చదివి మంచి జ్ఞాని అయినటువంటి వాడు. అది మనకి ఎలా అర్థమవుతుంది? యెషయా గ్రంథం చూస్తేనే అర్థమవుతుంది, ఎంత చక్కగా రాశాడు యెషయా గ్రంథం. ఈ యెషయా గ్రంథం అంటే హీ వాస్, ఒక విధంగా చెప్పాలంటే లిటరరీ కింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే లిటరేచర్లో, సాహిత్యంలో చక్కటి నిపుణత కలిగినటువంటి వాడు. అంతఃపురంలో పెరిగాడు. ఇలాంటి ఈ యెషయాకి తర్వాత ఆయన ఒక ప్రవక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ప్రవక్తగా ఉండింది. 2 కుమారులు ఉన్నారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మొదటి కుమారుడు, 8వ అధ్యాయం 3వ వచనంలో 2వ కుమారుడు. వాళ్ళకు పెట్టిన పేర్లలో కూడా దేవుడు ఏమి చెయ్యాలని ఉద్దేశిస్తున్నాడో ఆ విషయాలు మనకు ఉంటాయి. మొదటి వాని పేరు షర్ జస్సబ్, అంతేనా? కొన్నిసార్లు పేర్లు నోరు కూడా తిరగవు మనకు. షహర్యాజబ్, యాషూబ్. అంటే తెలుగులో అయితే జా, ఇంగ్లీష్లో జా ఉన్న దగ్గర అంటే యా ఉంటుంది అక్కడ తెలుగులో. దాని అర్థం ఏంటంటే
మిగిలిన శేషము తిరిగి వస్తారు అని అర్థం. అంటే దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు, తీసుకెళ్ళిపోతాడు, అయినా నిరీక్షణ ఉంది, మళ్ళీ శేష జనాంగాన్ని దేవుడు తీసుకొస్తాడు. పేరులోనే, కుమారుడు పేరులోనే ఆ అర్థం ఉంది. తర్వాత 8వ అధ్యాయం 3వ వచనంలో వచ్చేస్తే ఇది కొంచెం బాగానే పెద్ద పేరైనా బైబిల్లో ఉన్న పేర్లలో అతి పెద్ద పేరు ఏదంటే ఇదే. ఏంటది? మెహర్షలాల్ హస్బస్. ఇదే బైబిల్లో పెద్ద పేరు అనమాట, ఉన్న పేర్లలో పెద్ద పేరు. దాని అర్థం ఏంటంటే అంటే చాలా త్వరగా పాడైపోయిన దాన్ని దోచుకోవడానికి వస్తారు అని. చాలా త్వరగా పాడైపోయిన దాన్ని దోచుకోవడానికి వస్తారని పేర్లలో కూడా అలా ఉంది. ఈ యెషయా ఐదుగురు రాజుల కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. 5 రాజులు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నప్పుడు ఇతడు ప్రవక్తగా ఉన్నాడు. మొదట రాజు అయినటువంటి ఉజ్జియ, దాని తర్వాత యోతాము, తర్వాత అహజు, తర్వాత హిజ్కియా తరువాత చివరిగా మనస్సే అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఇతడు హతసాక్షి అయ్యాడు. అంటే ఇతన్ని చంపేశారు. ఇతన్ని ఎలా చంపారో తెలుసా? దేవుని వాక్యం కొరకు ఎంత గట్టిగా నిలబడ్డాడో తెలుసా? యెషయా ఇశ్రాయేల్ రాజులు లేకపోతే యూదా రాజులు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళకి మీకు దేవుడు తీర్చే తీర్పు అని చెప్పినప్పుడు రాజులకు నచ్చకపోతే రాజులు ఏం చేస్తారంటే ప్రవక్తల మీద పడేవాళ్ళు. ఈ యెషయాని మరి చరిత్ర పుటలు అంటే తాల్మండ్ అని అంటారు. ఇశ్రాయేల్ యొక్క హిస్టరీలో ఏమని చెప్పబడుతుందంటే రాజు అయినటువంటి మనస్సే మొదట్లో వాడంత దుష్టరాజు ఎవరు లేడు, అంత చెడ్డోడు. ఎంత చెడ్డోడంటే యెషయాని రెండు కాళ్ళు పైకి కట్టేసి కింద వేలాడుతుంటే చెక్క రంపం తీసుకొని 2గా కోసేశారు. అలా ఎవరన్నా కోసి చంపినట్లుందా బైబిల్లో? చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. అక్కడ విశ్వాస వీరుల యొక్క పట్టిక గురించి చెప్తూ కొంతమంది, అన్ని పేర్లు రాయలేదు, కొంతమంది ఎలా చంపబడ్డారో రాయబడింది. చూడండి 11వ అధ్యాయం 30. రాళ్లతో కొంతమంది కొట్టబడి చంపబడ్డారు. ఏంటంట? రంపములతో కోయబడిరి. అంటే అక్కడ ఆ హెబ్రీ గ్రంథకర్త రంపములతో కోయబడిరి అని చెప్పినప్పుడు వాళ్ళకి యెషయా వాళ్ళ మనసులో ఉన్నాడు. అంటే కొంతమంది దేవుని కొరకు నిలబడ్డప్పుడు వాళ్ళు రంపాలతో, ప్రత్యేకంగా యెషయాని కోసింది చక్కరంపం, అది తొందరగా తెగదు, బాధ తొందరగా ఎక్కువ అవుతుంది. అంటే అతన్ని చిత్రహింసలు పెట్టి చంపేశారు. సరే, ఈ యెషయా గ్రంథము, ఈయన రాసినటువంటి ఈ గ్రంథము ఎంతో చక్కటి ప్రవచనాలు, అంటే దేవుని గూర్చినటువంటి ప్రవచనము ఎంతో చక్కగా మనకు యెషయా గ్రంథంలో ఉంటుంది. ఈ యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే చిన్న బైబిల్ అంటారు. బైబిల్లో చిన్న బైబిల్ అంటారు. ఎందుకంటారో తెలుసా? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 ఉన్నాయి కదా. ఈ 39 అధ్యాయాల్లో, యెషయా గ్రంథం 39 అధ్యాయాల్లో తీర్పు గురించి మాట్లాడతాడు. రకరకాలైనటువంటి తీర్పుల గురించి మాట్లాడతాడు యెషయా. తర్వాత 27 అధ్యాయాలు, అంటే క్రొత్త నిబంధన లాగా తర్వాత 27 అధ్యాయాల్లో హోప్ గురించి, నిరీక్షణ గురించి, దేవుడు సమకూరుస్తాడు అన్న విషయాల గురించి 40వ అధ్యాయంలో నుంచి రాస్తాడు. అంతేకాదు, ఈ యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించినటువంటి విషయాలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పూర్తి, అంటే ఆయన రాబోతున్నాడు అన్న దగ్గర నుంచి ఆయన వచ్చి ఏం చేస్తాడో, ఎలా చనిపోతాడో, ఎలా ఏ విధంగా మళ్ళీ రాబోతున్నాడో ఆయన జీవితం అంతా రాసేసాడు, ప్రవచించేశాడు యెషయా. ఉదాహరణకు యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో కనుక చూస్తే ఆయన రాకడ గురించి, ఆయన మొదటి రాకడ గురించినటువంటి ప్రవచనం, ఆయన మొదటి రాకడ గురించినటువంటి అనౌన్స్మెంట్ మనకు కనపడుతుంది. చౌతర వచనము 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడంట. ఎవరు ప్రకటించారంట అడవిలో? తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించాడు రాబోయే వ్యక్తి గురించి. ఆ విషయాన్ని
ఒకడొచ్చి ప్రవచిస్తాడు, ప్రకటిస్తాడు అన్న విషయం కూడా యేషయా రాశాడు. ఇంకా చదవండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమన్నాడు? నేను ఆయనను కాదు, నేను మార్గం సిద్ధం చేయడానికి వచ్చాను అన్నాడు కదా. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ గూర్చినటువంటి ప్రకటన యెషయా గ్రంథంలో మనం చూస్తాం. మిగిలిన వచనాలు మీ ఇంటికి వెళ్ళి చదవండి. తర్వాత ఆయన ఏ విధంగా పుడతాడు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏంటది మనకు తెలిసి ఉండాలి. క్రిస్మస్ దాటేసాం. చూపిస్తాడు. ఏంటది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. అంటే ఏమని చెప్తున్నాడు? ఆయన వస్తాడు అన్నటువంటి అనౌన్స్మెంట్ ప్రవచించబడింది. ఆయన ఎట్లా పుడతాడు, కన్యకకు పుడతాడు అన్నటువంటి ప్రవచనము ప్రవచించబడింది. ఇంకా ఏం చూస్తున్నాము? ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన 61వ అధ్యాయం మొదటి వచనం, 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయం యేసు ప్రభు వారి యొక్క చరిత్ర అంతా ప్రవచించేశాడు ఆయన. బీదలకు సువర్తమానము ప్రకటించుటకు యేసు ప్రభు వారు ఏం చేశారు? బాప్తిసం పొందిన తర్వాత ఆయన సువార్త ప్రకటించుకుంటే, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యేసు ప్రభు వారు ప్రకటించుకుంటూ బీదలకు సువార్త. ఒకసారి బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు, వాళ్ళకి అనుమానం వచ్చింది, శిష్యులు పంపించాడు. శిష్యులు పంపిస్తే యేసు ప్రభు ఏమన్నాడు? బీదలకు సువార్త ప్రకటించబడుతుందని చెప్పు అన్నాడు ఆయనకి. ఇలా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి చెప్పమన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ పరిచర్య చేయబోతున్నాడో ఆ పరిచర్య గురించి ఎక్కడ కనబడుతుంది మనకు? యెషయా గ్రంథంలో కనపడుతుంది. ఇంకేం కనపడుతుంది? యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మనకి ఏం కనపడుతుంది? అక్కడ యేసు ప్రభు వారు ఏ విధంగా ఆయన శ్రమ నొంది చనిపోతారో ఆ విషయాలన్నీ మనకు 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన సాక్రిఫిషియల్ డెత్ గురించి, ఆయన మరణం గురించి, శ్రమ పడేటటువంటి ఆ మెస్సయ గురించి, అక్కడ సఫరింగ్ మెస్సయ గురించి అక్కడ ప్రస్తావించబడింది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. తర్వాత యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం ఏం చూస్తామంటే ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఆయన వచ్చి మనల్ని తీసుకోబోతున్నాడు. అంటే ఈ యెషయా గ్రంథము ఎంత చక్కటి గ్రంథము. దేవుడు యెషయాని వాడుకొని ఈ చక్కటి గ్రంథాన్ని మనకు ఆయన జీవితం అంతా పొందుపరిచినటువంటి, ప్రవచనాత్మకంగా పొందుపరిచినటువంటి ఈ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దీంట్లో మనం ఏం చూడబోతున్నామంటే ఆ యెషయాని దేవుడు పిలిచినప్పుడు జరిగిన మొదట కార్యం ఏంటి, ఎట్లా దేవుడు యెషయాని పిలుచుకున్నాడు అన్నటువంటి విషయం. ఈ పుస్తకం అంతా తీర్పులుంటాయి అని చెప్తూనే ప్రభు విడిచిపెట్టట్లేదు. ఏమంటున్నాడంటే వీటన్నిటి వెనకాల నిరీక్షణ ఉంది. దెర్ ఇస్ అ హోప్. మీరు తప్పిపోతున్నారు, దౌర్భాగ్యంగా ఉన్నారు, మాట వినట్లేదు మీరు. కానీ నేను అబ్రహాము యాకోబులతో, ఇస్సాకు యాకోబులతో చేసుకున్నటువంటి నిబంధనను బట్టి నేను నమ్మకస్తుడుగా ఉంటాను కాబట్టి నిరీక్షణ ఉంది. దేర్ ఇస్ స్టిల్ హోప్. ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు వారు. అది మనము ఈరోజు మనం చూస్తాం ఆ విషయాన్ని కూడా. ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనే నాకు బలము, ఆయన నాకు రక్షణాధారము. ఇక నాకు వేరే దగ్గర ఎక్కడ లేదు, ఆయనే నాకు రక్షణాధారం. సరే, ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వస్తాం. ఈ 6వ అధ్యాయం మొదటి వచనం దగ్గరికి మనం వస్తున్నాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయాకు ఒక దర్శనం కలిగిందంట. ఏంటి? అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు అగు యెహోవా ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటున్నాడు. ఎందుకు రాజు చనిపోయినటువంటి సంవత్సరంతో ముడి పెడుతున్నాడు ఇక్కడ? మామూలుగా యెషయాకి ఒకరోజు అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా చూచాడు అని రాసి ఉండొచ్చు కదా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అని ఎందుకు? వాళ్ళ పెదనాన్న చిన్నాన్న కదా ఆయన. ఈ రాజైన ఉజ్జియా ప్రారంభంలో ఇశ్రాయేల్ అంతా కూడా
భ్రష్టత్వంలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా క్షీణతలోకి వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళు దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో రాజైన ఉజ్జియా వచ్చి కొంత మేల్కొలుపులు, అంటే కొంత వారిని చక్కటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. యెషయా అక్కడే అంతఃపురంలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతున్నటువంటి మీలాగే యవనస్తులాగా పెరుగుతూ, అబ్బా మా పెదనాన్న మంచి పనులు చేస్తున్నాడు, పోరాడుతున్నాడు, ముందున్న రాజులంతా మా పెదనాన్న కంటే ముందున్నోళ్ళు అసలు మాట ఏం లేదు, ఇశ్రాయేల్ అంతా భ్రష్టు పట్టించారు, ఈయన మా పెదనాన్న వచ్చేసి మంచి పనులు చేస్తున్నాడు అనుకుంటున్నాడే. పెదనాన్న కొంచెం గర్వం వచ్చింది, దేవుడు శిక్షించాడు, తప్పిమని చచ్చిపోయాడు. యెషయా యవనస్తుడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరో మీకు బాగా మంచి టీచర్ ఉన్నారు, వాళ్ళు చచ్చిపోకూడదని నేను కోరుకోలే, కానీ మంచి టీచర్, నాకు ఇప్పటిదాకా సరిగ్గా అర్థం కాలేదు కానీ మ్యాథ్స్, ఈ టీచర్ వచ్చిన దగ్గర నుంచి, లేకపోతే ఫిజిక్స్, చాలామందికి ఫిజిక్స్ అంటే తలనొప్పి, ఈ ఫిజిక్స్ అబ్బా ఏమి చెప్తున్నారు అబ్బా, ఈ టీచర్ అనగానే సడన్గా టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకో, ఎంత డిస్కరేజ్మెంట్ ఉంటుంది కదా. లేదా చచ్చిపోయారు అనుకో, అయ్యో ఆ టీచర్ ఉంటే నాకు ఫిజిక్స్ ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టి ఐఐటికి వెళ్ళిపోయేదాన్ని అని కూడా చెప్పుకుంటాం. ఎందుకు అంటే మనకు ఒక హోప్ ఉండింది, అరే మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది. యెషయా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఏదో ఇశ్రాయేలుకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఉజ్జియా చనిపోయాడు. నిరాశ అయిపోయింది. ఏదో మంచి జరుగుతుందంటే ఇట్లా అయిపోయింది ఏంటబ్బా, ఇప్పుడు ఏంటి ఇశ్రాయేల్ పరిస్థితి, నెక్స్ట్ ఎవరు వస్తారో, మా పరిస్థితి ఎలా ఉంటుందో. అప్పుడు దేవుడు దర్శనమిస్తున్నాడు. రాజైన ఉజ్జియా మృతి నందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువగు యెహోవా ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అంటే దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం, అంటే పైన అన్నిటికంటే పైన ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చొని అలాంటి దర్శనాన్ని యెషయాకి ఎందుకు ఇస్తున్నాడంటే, యెషయా భూమి మీద ఉన్నటువంటి సింహాసనం మీద ఎవరు లేరు బాగు చేసేవాళ్ళని నువ్వు అనుకుంటున్నావు, అన్ని సింహాసనాలకు పైనున్నటువంటి సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్, అన్నీ కూడా నా చెప్పు చేతులలో నా స్వాధీనంలో ఉన్నాయి, నీవు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చాలాసార్లు మన జీవితంలో, యవనస్తుల జీవితంలో ప్రత్యేకంగా ఏమనుకుంటారంటే, మా తల్లిదండ్రులకి మేము అర్థం కావు, దే నెవర్ అండర్స్టాండ్ అస్. ప్రతి జనరేషన్లో ఉన్న ప్రాబ్లమే ఇది. మేము చిన్నప్పుడు అలాగే అనుకున్నాం, తర్వాత అర్థమైంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇంకొంచెం స్పీడీ జనరేషన్ కాబట్టి గ్యాప్ ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు జెన్జీ వచ్చేసింది, జెన్జీ కాదు జెన్ ఆల్ఫా 2025 వరకే, 2026 నుంచి జెన్ బీటా, మీకు తెలుసో లేదో, జెన్ బీటా అయిపోయింది, జెన్ ఆల్ఫానే అర్థం కావట్లేదు అనుకుంటుంటే, జెన్ జీనే మాకు అర్థం కావట్లేదు అనుకుంటే జెన్ ఆల్ఫా అయింది, జెన్ బీటా కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ స్లాంగ్ మారిపోయింది, వాళ్ళ భాష మారిపోయింది, గ్యాప్ పెరిగిపోతూ ఉంది. చాలాసార్లు అనుకుంటున్నాను, నోబడీ అండర్స్టాండ్స్ మీ. టీన్స్గా నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ దే డోంట్ అండర్స్టాండ్ మీ, ఎస్పెషల్లీ గర్ల్స్. మై పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకోవట్లేదు మా పేరెంట్స్. There is a lot of hormonal changes that is happening, lot of frustrations happening, they don't understand me, మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ chaotic, మొత్తం గందరగోళంగా ఉంది నా జీవితం అనుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకోకపోయినా, the God of the Bible is seated on the throne high above and he has got everything under his control. మనం ఎంత డిస్కరేజ్మెంట్లో ఉన్నా we can have a look at him. ఆయన మనం చూడొచ్చు, బికాస్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ కదా, ఆయన మనల్ని సృజించాడు. ఏ హార్మోన్ కూడా ఆయన తెలియని హార్మోన్ కాదు. ఇక్కడ మైక్రోబయాలజీ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు, అందరూ ఇంజనీర్లే. 2 ఇంజనీర్లు ఇక్కడ నడిపిస్తున్నారు, అందరూ ఇంజనీర్లే ఉన్నట్టున్నారు ఇక్కడ. మైక్రో ఆర్గానిజమ్స్ తెలుసు కదా, బ్యాక్టీరియా అంతా పాడైపోతుంది. బైబిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ కూడా దేవుడు కంట్రోల్ చేస్తాడు, మీకు తెలుసా? మన్నా, క్లాసికల్ ఎగ్జాంపుల్ మన్నా. వాళ్ళు ఆదివారం నుండి శుక్రవారం వరకు ఏ రోజుకి ఆ రోజు ఏరుకోవాలి. ఆ మన్నా వచ్చింది, ఆశపడి ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది, మరుసటి రోజుకి పురుగులు పట్టిపోతుంది అంటది, పురుగులు బట్టి కంపు కొడుతుంది అంట మరుసటి రోజుకి. ఫ్రైడే రోజు పట్టుకుంది, ఫ్రైడే వరకే. ఫ్రైడే రోజు మాత్రము డబల్ తీసుకోవాలి, ఎందుకంటే సాటర్డే మన్నా కురవదు.
థర్స్డే వరకు కురుస్తుంది. అదే మన్నా ఫ్రైడే కూడా కురుస్తుంది. ఫ్రైడే కురిసినటువంటి మన్నా 2 రోజులు ఉంటుంది, పాడవదు. అంటే బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా దేవుడు అంటాడు మీరు యాక్ట్ అవ్వడానికి వీల్లేదు, పాడు చేయడానికి, మన్నాను పాడు చేయడానికి వీల్లేదని. మైక్రో ఆర్గానిజమ్స్ కూడా దేవుని మాట అంటాయి. మనమే కదా ముండోళ్ళం. ఓకే సార్, అంటే ఐఎమ్ సెయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. ఆల్ ద హార్మోన్స్, ద ఇంబ్యాలెన్సెస్, ద ఫ్రస్ట్రేషన్స్, హీ అండర్స్టాండ్స్ ఇట్ బికాజ్ హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు ప్రతీది కూడా తెలుస్తుంది. కాబట్టి మీ ఫ్రస్ట్రేషన్స్, మీ బాధలు, నా పేరెంట్స్ మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్న దాన్ని మీరు దేవునితో సంబంధం కలిగి ఉంటే యూ కెన్ పోర్ అవుట్ టు హిమ్. ఆయన సన్నిధిలో తీసుకొని వచ్చి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్, ఆల్ యువర్ ఫీలింగ్స్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు హిమ్. మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఆయన సన్నిధికి తీసుకుని రావచ్చు. ఈరోజు మనం ఎలా చేస్తామంటే ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు యెషయాకు ఈ దర్శనం ఇచ్చాడో, మనకు ఎర్త్క్వేక్ తెలుసు కదా, సునామీ, ఎర్త్క్వేక్, 3 క్వేక్స్ అయినాయి ఇక్కడ. ఆ 3 క్వేక్స్ ఏంటో చూద్దాం. 3 ప్రకంపనలు జరిగినాయి. ఏంటి ఆ 3 ప్రకంపనలు అంటే, మొదట దేవుడు కలిగించినటువంటి ప్రకంపన గాడ్ క్వేక్. మొదటి 4 వచనాల్లో ఎప్పుడైతే దేవుడు దర్శనం ఇచ్చాడో మొత్తం క్వేక్ అయిపోయాడు. ఓకే, అంటే దేవుడు క్వేక్ చేశాడు, అంటే దేవుడు ప్రకంపన సృష్టించాడు. దేవుడు ప్రకంపన సృష్టించగానే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు స్వయం ప్రకంపించిపోయాడు. అంటే యెషయా ప్రకంపనకు లోనయ్యాడు. సెల్ఫ్ క్వేక్. మొదటిది గాడ్ క్వేక్, రెండవది సెల్ఫ్ క్వేక్. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ క్వేక్ అయిందో, స్వయం ప్రకంపనలకు లోనయిందో, ప్రపంచాన్ని ప్రకంపన చేయడానికి నువ్వు వెళ్ళన్నాడు. వరల్డ్ క్వేక్ కోసం నువ్వు వెళ్ళన్నాడు. అర్థమవుతుందా? ఫస్ట్ గాడ్ క్రియేటెడ్ ఎ క్వేక్, గాడ్ క్వేక్. అది దేవుడు కలిగించినటువంటి ప్రకంపన. మొదటి 4 వచనాల్లో ఈ ప్రకంపనలకు తాను ప్రకంపనలకు లోనయ్యాడు, సెల్ఫ్ క్వేక్ అయ్యాడు. అది 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తాము. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే, తను ప్రకంపించబడిన తరువాత దేవుడు ఏమన్నాడంటే, ప్రపంచాన్ని ప్రకంపనలోకి లోన్ చేయాలి, వరల్డ్ క్వేక్ అవ్వాలి, నేను నిన్ను నువ్వు వెళ్ళన్నాడు. సో ఈ 3 క్వేక్స్ గురించి 3 సెషన్స్లో మనం చూస్తాం. ఇప్పటికీ ఇది టైం పెట్టారు, నేను స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన టైమేనా ఇది? 37 నిమిషాలు అయిపోయినట్టు చూపిస్తుంది అప్పుడే నాకు అది. అవునా? ఓకే, మనం స్లో పోతున్నాం. అయితే యెషయా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, మొదటిది దేవాలయంలోనికి వెళ్ళాడు. రోజు వెళ్తున్నాడు. మీరు కూడా రోజు మందిరానికి వస్తారు, అంటే రెగ్యులర్గా మందిరానికి వస్తారు. యెషయా కూడా ఒక యూదుడుగా ఉండి రెగ్యులర్గా దేవాలయంలోనికి వెళ్తాడు. దేవుడు మందిరంలో ఉన్నాడా? చెప్పగలవా ఉన్నాడని? దేవుడు ఉంటాడు ఇక్కడ. ఎక్కడైతే 2-3 నా నామ పేరట ఉంటారు, అక్కడ కూడుకుంటారు, అక్కడ నేను ఉంటానని చెప్పాడు కదా. ఆయన మాట తప్పుతాడా? మాట తప్పడు కదా, కాబట్టి ఉన్నాడు ఇక్కడ. మనకు అనుమానం ఉన్నా, నమ్మినా నమ్మపోయినా ఉన్నాడు, ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి ఉంటానని. రోజు వచ్చినట్టే ఆ రోజుల్లో అక్కడ దేవుడు ఉన్నాడు. రోజు వచ్చినట్టే వచ్చాడు. కానీ ఆ రోజు వేరు, మిగతా రోజులకి ఆ రోజుకి వేరు. రోజు దేవుడు ఉన్నాడు అన్నట్టు వచ్చాడు, కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు 3వ వచనానికి మనము వస్తాం. 3-4 వచనాల్లో తెలుగులో చదవండి. 3వ వచనం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. అంటే ఆ శరాపులు ఏదైతే దేవదూతలు లాంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు స్పెషల్ ఏంజలిక్ బీయింగ్స్ అనమాట. వీళ్ళు మామూలు దేవదూతలకి వీళ్ళకి ప్రత్యేకత ఉంది. వాళ్ళ దగ్గరికి మనం వద్దాం. వీళ్ళ మిగతా వాళ్ళంతా మన బొమ్మల్లో చూసినట్టు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు దేవదూతలు ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? తెల్లటి వస్త్రాలు కదా, మంచి వింగ్స్, తెల్లటి వస్త్రాలు, మనకు తెలుసు. వీళ్ళు అలా కాదు, తెల్లటి రెక్కలు కాదు వీళ్ళకి, మొత్తం జ్వాలలు, మొత్తం ఫైర్ ఉంటుంది అనమాట వింగ్స్లో కూడా. ఈ జ్వాలలతో ఉన్నటువంటి సెరాపులు వీళ్ళు. సెరాపులు ఆర్ ది ఫైరీ ఏంజలిక్ బీయింగ్స్ అనమాట. సరే, వాళ్ళ దగ్గరికి మళ్ళీ వద్దాం. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలో తర్వాత చెప్తాను నేను. ఇక్కడ
సర్వలోకము ఆయన మహిమతో. మహిమ అన్నటువంటి ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్. ద హోల్ ఎర్త్ వాస్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ గ్లోరీ అన్న హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే వెయిట్, చాలా బరువైన అని అర్థం. అంటే ఆయన బరువుతో నింపబడింది, లేకపోతే ఇట్ ఈస్ వెరీ వెరీ వెయిటీ, గాడ్స్ వెయిటీనెస్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, చెరువు ఉంది, నీళ్లు ఉన్నాయి, రాయి వేసామనుకోండి ఏమవుతుంది? చెరువులో నీళ్లు అలజడగలుగుతుంది కదా. రాయి అలజడవుతుందా? రాయి ఏం కాదు, ఎందుకంటే అది బరువైంది. బరువైన వస్తువు ఐస్ మీద, ఐస్ గడ్డ ఉంది, ఐస్ గడ్డ మీద వేసారంటే ఏమవుతుంది? దీనికి ఏం కాదు, ఇది బరువుగా ఉంది కాబట్టి ఐస్ ఏమవుతుంది? పగిలిపోతుంది. బరువైన దాన్ని వేస్తాము. ఇక్కడ అంటే ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లోకి వస్తాడో, ఆయన మహిమ మన జీవితాన్ని తాకుతుందో, అది మనల్ని ప్రకంపన చేయాలి. నేను దీన్ని మీకు అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఏంటి దాని అర్థం ఏంటి అన్నది నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. వెన్ గాడ్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్, అంటే దేవుడు, ద రియాలిటీ ఆఫ్ గాడ్. మనందరికి దేవుడు అంటే తెలుసు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, పాపం లేకుండా జీవించాడు, మనుషులందరి కొరకు మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇవన్నీ మనకు తెలుసు. యెషయాకు కూడా తెలుసు దేవుడు, ఇశ్రాయేల్ యొక్క దేవుడు ఎవరు అన్నది. కానీ ఆ రోజు దేవుని యొక్క మహిమ కనపరచబడినటువంటి ఆ రోజు ఇట్ వాస్ డిఫరెంట్. అది చాలా వేరుగా ఉంది. అంటే రియాలిటీ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు ఉన్నాడు అనుకోవడం వేడు, దేవుని సన్నిధిని అనుభవంతో తెలుసుకోవడం వేరు. అమ్మ, దేవుని సన్నిధి ఉంది. ఎవరన్నారు? ఒక ఆయన అట్లా అన్నాడు ఆ మాట, యాకోబు. అమ్మో, ఇది దేవుని సన్నిధి, ఇది భయంకరమైన సన్నిధి. అందుకే ఏమని పేరు పెట్టాడు? బేతేల్ అని పేరు పెట్టాడు. అంటే ఇది దేవుని సన్నిధి. అంటే వెన్ గాడ్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్స్, ఇట్ చేంజెస్ ద థింగ్స్ అరౌండ్ అస్. అర్థమవుతుందా? అంటే బరువైన రాయి నీళ్ళలో పడితే నీళ్ళు ఎట్లయితే చెదిరిపోతాయో, ఐస్ మీద పడితే ఐస్ ఎట్లా తునాతునకలు అయిపోతుందో, ఆయన మన జీవితంలోకి వస్తే మనం రీఇంజనీరింగ్ అయిపోవాలి. ఇంజనీర్లు కదంతా, మనం రీఇంజనీరింగ్ అయిపోవాలి. ఇక్కడ ఎప్పుడైతే ద గ్లోరీ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్, దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందో, ఇట్ ఆల్వేస్ హ్యాస్ షేకన్ అప్ థింగ్స్. మొత్తం అన్నిటినీ కుదిపేసింది. ఉదాహరణకు సీనాయి పర్వతం మీద, నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుని యొక్క సన్నిధి ఆ సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు ఏమైంది? మొత్తం కంపించిపోయింది. అదంతా, ఆ పర్వతం అంతా కూడా. ఎవరు? ప్రభు చెప్పాడు, జాగ్రత్త సుమా, మీరు కనీసం పర్వతం దగ్గర కూడా రావద్దన్నాడు. ఎందుకంటే అంత షేక్ అయిపోయింది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏమైంది? అక్కడంతా ఎర్త్క్వేక్ వచ్చేసింది కదా, కంపించిపోయింది. అలాగే నేను మీ ముందు ఈ విషయాన్ని ఉంచి నేను ముందుకు వెళ్తాను. ఏంటంటే, హ్యావింగ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ అ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ వర్సెస్ ద రియాలిటీ ఆఫ్ గాడ్. అంటే దేవుణ్ణి గూర్చినటువంటి ఒక ఆలోచన, ఆయన గూర్చినటువంటి ఊహ ఒకటి, ఆయన గూర్చినటువంటి వాస్తవికత ఒకటి. ద రియాలిటీ ఆఫ్ గాడ్ అందరికీ తెలుసు. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ తెలుసు. దేవుడు అంటే ఎవరు? కరుణ సంపన్నుడు, ప్రేమ గలవాడు, ఇవన్నీ తెలిసి ఉండొచ్చు. నన్ను రక్షించేవాడు, నా రక్షకుడు అన్నది. అంటే దేవుని గూర్చినటువంటి కాన్సెప్ట్ వరకే మన జీవితంలో ఉంటే, బైబిల్ చదువుకుంటుండొచ్చు, ప్రార్థన చేసుకుంటుండొచ్చు, రెగ్యులర్గా మందిరానికి వస్తుండొచ్చు, చర్చ్కి వస్తుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, బలలో చేతులు వేస్తుండొచ్చు, పరిచర్యలో పాలు పొందుతుండొచ్చు. ఇవన్నీ ఏంటంటే బికాస్ యూ హ్యావ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. దేవుని గురించినటువంటి ఏంటంటే ఆలోచన, దేవుడు అంటే ఇలాంటి వాడు అన్నటువంటి గ్రహింపు. కానీ ద రియాలిటీ ఆఫ్ గాడ్ ఎక్కడ తేడా అంటే ఆయన మహిమ.
హిస్ గ్లోరీ మేక్స్ ద డిఫరెన్స్. దేవుడు ఒక కాన్సెప్ట్లా ఉన్నాడు అనుకోండి, మనకు దేవుడు కాన్సెప్ట్ లాగా ఉన్నాడా, ఆయన నిజంగా అంటే ఆయన మహిమను మనం అర్థం చేసుకోగలిగామా, ఆయన మహిమ మనల్ని ప్రభావితం చేసిందా లేదా అన్నదానికి నేను మీకు కొంత వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వెన్ గాడ్ ఈజ్ జస్ట్ ఎ కాన్సెప్ట్, అంటే ఆయన ఒక భావనలాగా లేకపోతే ఒక ఐడియా లాగా ఒక ఆలోచనలాగా మన జీవితంలో ఉంటే మనం ఏం చేస్తామంటే మన దేవునికి మనమే ఒక షేప్ ఇస్తాం. నా దేవుడు కరుణాసంపన్నుడు, ఆపదలో నన్ను ఆదుకొనివాడు, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తే ఆయన దగ్గరకు పోతే నాకు సహాయం చేసేవాడు, అనారోగ్యం ఉంటే బాగు చేసేవాడు. ఏం చేస్తున్నావు? మనకిష్టం వచ్చినట్టు మన దేవుణ్ణి మలుచుకుంటున్నాం. వీ షేప్ అవర్ గాడ్ వెన్ వీ హ్యావ్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది? అంటే మనం దేవుని నమ్మచ్చు, నిరీక్షణ ఉంది నాకు అని చెప్పచ్చు, పరలోకానికి పోవచ్చు, అన్నీ మంచిదే. అంటే మన ఆలోచన విధానంలోనికి దేవుడు ఫిట్ అయిపోతున్నాడు. నువ్వు చేసేది తప్పు, నువ్వు సరి చేసుకోవాలి, ఇది కాదు నా ఉద్దేశము నీ జీవితంలో, వీటికి తావులేదు. అంటే ఏంటంటే మనము దేవుడికి ఒక షేప్ ఇచ్చుకొని, అంటే అన్ని విషయాలు నేను నమ్మకపోవచ్చు, బైబిల్లో కొన్ని విషయాలే నేను నమ్ముతాను అన్న ఆలోచన. అంటే వీ షేప్ గాడ్. మనం ఏంటంటే ఒక లిస్ట్ పెట్టుకొని పోతాం దేవుని దగ్గరికి. దేవా నాకు ఇది కావాలి, ఇది కావాలి నాయనా, మా చర్చిలో ఈ అవసరతలు ఉన్నాయి, నా కుటుంబంలో ఈ అవసరతలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, దేవా ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి. ఇవన్నీ ఏంటంటే నా అవసరాలు తీర్చేవాడు ఆయన, నా అవసరాల కొరకు ఆయన దేవుడు చేయగలవాడే. అంటే ఆయన సామర్థ్యత మీద నమ్మకం ఉంది, ఆయన ఎంత గొప్పవాడో నమ్మకం ఉంది. కానీ ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ అవర్ ఓన్ ఎజెండా విత్ గాడ్. దేవా నాకు ఈ నీట్లో నేను ర్యాంక్ కొట్టాలి, ఎంసెట్లో నాకు ర్యాంక్ ఇవ్వాలి, నువ్వు ఇవ్వు దేవా, జ్ఞానం కొదువైతే అడిగితే ఇస్తాన్నావు కదా. నా అవసరాల కొరకు నా అవసరాలు తీర్చేవాడివి నీవు. అది గాడ్ యాజ్ ఎ కాన్సెప్ట్. బైబిల్లో కొంతమంది అంటారు అన్నీ నమ్మలేమండి. బైబిల్లో కొన్ని నమ్మచ్చు, కొన్ని నమ్మలేము, సెలెక్టివ్ తీసుకుంటుంటారు. నేను మీకు చెప్పాను లేదు, నాకు జ్ఞాపకం లేదు. ఒకసారి సండే స్కూల్ పిల్లాడు ఇంటికి వెళితే తల్లిదండ్రులు అడుగుతారు కదా, ఎరా సండే స్కూల్లో టీచర్ ఏం చెప్పిందిరా? ఏదో చెప్పిందిలే అమ్మ అన్నాడు వాడు. ఏం చెప్పింది నాన్న అంటే, అదే అమ్మా మోషే ఎర్ర సముద్రం దాటిన సంగతి చెప్పిందిలే. ఒరే ఏం చెప్పిందో చెప్పరా? ఇటు చెప్తున్నాడు ఇప్పుడు. వాళ్ళ సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, ఇశ్రాయేల్ ప్రజలందరినీ మోషే కమాండింగ్ ఆఫీసర్, అయినా మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ లాగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొని వస్తుంటే రెడ్ సీ ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. సరే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఫరో సైన్యం వచ్చేస్తుంది. అంతే మోషే ఏం చేశాడు తెలుసా? వెనకాల బ్యాక్ పాకెట్లో నుంచి వాకీ టాకీ తీసి కమిన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కమిన్ అని చెప్పి ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి ఫోన్ చేసి, మేము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం ఇక్కడ వెంటనే మీరు చాపర్స్ని వాటిని పంపించండి, ఇక్కడ ఇమీడియట్గా ఈ రెడ్ సీ మీద టెంపరీ బ్రిడ్జ్ కట్టాలి మనము అని చెప్పి మోషే పలికాడు. వాళ్ళమ్మ వింటా ఉంది, ఏంటి వీడు ఏం చెప్తున్నాడా అని. ఆమె కొంచెం షాక్లో ఉంది. ఆమె ఏం చెప్తున్నాడు, టకటకని ఆ చాపర్స్ అన్నీ వచ్చేసినాయి, టకటకని టెంపరీ బ్రిడ్జ్ అయిపోయింది రెడ్ సీ మీద. ఎక్కడైతే రెడ్ సీ చాలా చిన్నగా ఉంటుందో అక్కడ వేసేసారు బ్రిడ్జ్. ఇశ్రాయేల్ బ్రిడ్జ్లు ఇయ్యంగానే ఇశ్రాయేల్ ప్రజలందరినీ మోషే కమాన్ ఫాస్ట్ అని చెప్పి అందరినీ మూవ్ చేస్తాడు. అప్పుడు ఫరో సైన్యం వచ్చేసింది. ఫరో సైన్యం రాగానే బ్రిడ్జ్ మీద రాగానే ఈ లోపలికి మోషే వాళ్ళందరూ అటుకు వెళ్ళిపోయారు. అంతే డిటనేటర్స్ తీసుకొని బాంబులు వేసి బ్రిడ్జ్లు కొలగొట్టేశారు. బ్రిడ్జ్లు కూలిపోయింది. వీళ్ళందరూ ఎరా మీ టీచర్ చెప్పింది ఇలా చెప్పిందారా అంటే, ఏదో నమ్మేటట్టు ఉందారా నువ్వు చెప్పేదంటే, అమ్మ నేను చెప్పిందే నమ్మలేకపోతున్నావు, చాలా ఇంప్రూవైజ్ చేశాను, ఆమె చెప్పింది అయితే నువ్వు అసలు నమ్మవన్నాడు. ఆయన కర్ర పెట్టాడంట, 2 అయిందంట, మనుషులు పోయారంట. అంటే ఇది చిన్నపిల్లల విషయం అయినా దేర్ ఆర్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్ వేర్ పెద్దవాళ్ళు కూడా దే ట్రై టు ఆర్గ్యూ. అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు.
దేవుడు ఆయన ఉగ్రత కుమ్మరిస్తున్నాడు ఆయన కుమారుడి మీద అంటే, దేవుడు అనేవాడు కుమారుడి మీద ఎట్లా ఉగ్రత కుమ్మరిస్తాడు? దేవుడు ప్రేమమయుడండి, ఆయన ఉగ్రత కుమ్మరించడు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సినవి మాత్రమే తీసుకొని దాంట్లోకి దేవుణ్ణి ఫిట్ చేసుకుంటారు. అర్థమైందా? అంటే దేవుడు ఒక కాన్సెప్ట్ లాగా ఉంటే వీ ట్రై టు మోల్డ్, వీ ట్రై టు షేప్, వీ ట్రై టు ఫిట్ గాడ్ ఇన్ టు అవర్ ఎజెండా. మనకేం కావాలో దానికి అనుగుణంగా దేవుణ్ణి మనం మలుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే గాడ్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఈస్ లైటర్. ఒక ఆలోచనగా, ఒక భావనగా దేవుడు తేలికైన వాడవుతాడు, దేవుని వాక్యం తేలికైపోతుంది. అందుకోసమే దానికి నువ్వు షేప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు బరువు, నువ్వు షేప్ ఇస్తావు. ఆయన బరువు అయితే, ఆయన గ్లోరీ బరువు అయితే, ఆయన మహిమ బరువు అయితే నిన్ను షేప్ చేస్తుంది. అది ఆయన నిన్ను షేప్ చేయాలి. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మనల్ని మలుచుకోవాలి. అయ్యా, నా ఎజెండా కాదురైనా నువ్వేమంటావు చెప్పు, నువ్వు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నా చదువుల విషయమే నన్ను ఏం చేయమంటావు చెప్పు. దేవుడు అంటాడు కష్టపడి చదువుంటాడు. మనకేంటి, దేవా నేను 4 క్వశ్చన్ చదువుతాను, నాకు అయ్యే ఎగ్జామ్లో వచ్చేటట్టు చెయ్యి, అయ్యే వచ్చినట్టు చెయ్యంటే యు ఆర్ ఫిట్టింగ్ గాడ్ ఇన్ టు యువర్ కాన్సెప్టే. దేవుడిని నువ్వు ఒక మూస తయారు చేసుకుని అందులో నువ్వు ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఎందుకంటే దేవుడు కాన్సెప్ట్గా ఉన్నంత వరకు, ఒక ఆలోచనగా ఉన్నంత వరకు ఏమైపోతాడంటే దేవుడు తేలికైపోతాడు, నువ్వు బరువైపోతావు. యెషయా ఏం చూశాడంటే ఆయన మహిమ, ఆ భారము దేవాలయం అంతా నిండినప్పుడు మొత్తం యెషయా రీఇంజనీరింగ్ అయిపోయాడు. ఆయన ముందున్న ఆలోచనలన్నీ మారిపోయినాయి. అందుకే లాస్ట్లో అంటాడు, నేనున్నాను, నన్ను పంపించన్నాడు లాస్ట్కి. నా ప్లాన్ కాదు, నీ ప్లాన్ ఏంటో చెప్పు, నేను పోతా. తర్వాత చూస్తాం ఎలాంటి ప్లాన్ ఇచ్చాడో దేవుడు. నీవు నేనుంటే ఆ ప్లాన్ అసలు యాక్సెప్ట్ చేస్తామా లేదా తర్వాత చూద్దాం. ఇప్పుడు దేవుడు ఒకవేళ రియాలిటీగా మన జీవితంలోకి వస్తే, ఒక కాన్సెప్ట్ లాగా, ఒక భావన లాగా ఆయన గురించి తెలుసు అన్నట్లు కనుక మనం ఉన్నట్లయితే, ఆయన మనల్ని ప్రభావితం చెయ్యకపోతే, మనం సరిచేసుకోవాల్సినవి ఆయన మనతో మాట్లాడకుండా ఉంటే, వెన్ వాజ్ ద లాట్ టైమ్ గాడ్ సెడ్ యూ హ్యావ్ టు కరెక్ట్ ఇన్ సో మెనీ ఏరియాస్. నువ్వు నీ జీవితంలో చాలా విషయాలు నువ్వు సరిచేసుకోవాలని దేవుడు చివరిసారిగా ఎప్పుడు నీతో మాట్లాడాడు? నీతో మాట్లాడలేదంటే నీవు దేవునికి ఒక షేప్ ఇచ్చి దేవుని దగ్గరకు అన్ని రిక్వెస్ట్లు పంపిస్తున్నావు అంతే. గాడ్ ఈజ్ నాట్ కరెక్టింగ్ యూ. దేవుడు నిన్ను కరెక్ట్ చేయట్లేదు. దేవుడు నిన్ను కరెక్ట్ చేయట్లేదంటే ఈజ్ రిమైనింగ్ ఎస్ ఎ కాన్సెప్ట్, నాట్ ఎస్ ఎ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందని నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, ఎందుకంటే మనం ఎవరం కూడా పరిపూర్ణులు కాదు కాబట్టి, ఆయన మాత్రమే పరిపూర్ణుడు కాబట్టి, వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి లోపాలు చూపించి మనల్ని సరి చేసుకోవాలని, ఆయన ఉద్దేశాల కొరకు మనం బ్రతకాలి అని ఆయన మనతో మాట్లాడతాడు. వెన్ రియల్ గాడ్ కమ్స్ ఇన్ టు అవర్ లైఫ్ అంటే, మనం నిజంగా దేవుని యొక్క నిజ సన్నిధిలోకి వెళ్ళిపోతే మనం ఏం చేస్తామంటే, మన జీవితంలో ఉన్నవన్నీ కూడా ఆయన మహిమ కొరకు వదిలేస్తాం. ఆయన నీ మహిమ జరిగించబడాలి, నీ మహిమ ప్రకారము నా జీవితము రూపుదిద్దుకోవాలి. నా జీవితంలో ఏదైనా నేను చేస్తున్నానంటే ఫైనల్ రిజల్ట్ షుడ్ బి టు యువర్ గ్లోరీ. నీ నామ మహిమ కొరకే నేను చేయాలి. ఎందుకంటే నీ మహిమ బలమైనది, బరువైనది. నీ వాక్యము బరువైనది. దేవుడు మనకు బరువైన వాడుగా ఉంటాడు. గాడ్ అండ్ హిస్ వర్డ్ హ్యాస్ మోర్ గ్లోరీ. మన జీవితంలో దేవుని వాక్యానికి ఎక్కువ మహిమ ఉందని మనం గుర్తిస్తున్నామా? దానికి మన జీవితంలో చోటిస్తున్నామా? ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే మన ఎజెండా అంతా మారిపోతుంది. మన ఎజెండా మారిపోయి దేవుని దగ్గరికి వస్తే, నాయన నువ్వేం చేయమంటావు చెప్తండ్రి, నువ్వేం చేయమంటే నా జీవితాన్ని అలా మార్చుకుంటాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాంటి అనుభవం ఉంటుంది. దేవుడు ఇర్మియాని పిలిచినప్పుడు చిన్నోడుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. నువ్వు రా ఇర్మియా నా అంటే, నేను చంటి బిడ్డని, చిన్నోడిని, నన్ను పిలుస్తున్నావు ఏందయ్యా? దేవుడు చూడంగానే నన్ను పిలుస్తున్నాడు, వణికిపోతుంటే ఇర్మియాతో ఏమన్నాడంటే, వణకడం ఆపన్నాడు. యెషయా అంతఃపురంలో పెరిగాడు, నేను బాగా మాట్లాడగలను అన్నీ అనుకున్నాడు. దేవునింటికి రోజు వస్తున్నాడు. దేవుడు చూడంగానే దేవుడు అన్నాడు, నువ్వు వణకడం మొదలుపెట్టన్నాడు.
నా మహిమ నేను చూపిస్తున్నాను, నువ్వు వణకడం. ఇర్మియాకేమో నువ్వు వణకడం ఆపన్నాడు, ఇక్కడేమో నువ్వు వణకడం మొదలుపెట్టు, నా మహిమను నువ్వు చూస్తున్నావు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మాట్లాడతాడు దేవుడు. మన పర్సనాలిటీని బట్టి, మనం ఏ విధంగా ఉన్నామో, మనం ఏ విధంగా నిర్మించబడ్డామో ఆయన తెలుసు కాబట్టి కానీ మనతో మాట్లాడతాడు. నువ్వు ఇలా సరిచేసుకో అని చెప్తాడు. నువ్వు సరిచేసుకో అని దేవుణ్ణితో మాట్లాడట్లేదు అంటే దేవుణ్ణి నీవు షేప్ చేసుకుంటున్నావు. ఎందుకంటే నీకు అనుగుణంగా నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి. అందుకే మన భారతదేశంలో ఎందుకు ముక్కోటి దేవతలు అంటే ఎవరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుళ్ళు తీసుకున్నారు వాళ్ళు. డబ్బులు కావాలంటే ఒక దేవుడు, చదువు కావాలంటే ఒక దేవుడు, సంతానం కావాలంటే ఒక దేవుడు, శక్తి కావాలంటే ఒక దేవుడు, జబ్బులు ఉంటే ఒక దేవుడు. అంటే ఎందుకంటే వాళ్ళు తయారు చేసుకుంటున్నారు కాబట్టి అన్ని దేవుళ్ళు దేవతలు వచ్చేసారు. క్రైస్తవులు కూడా అలాగే అయిపోతున్నారు. మన క్రీస్తు ఒకలాగా ఉంటాడు, ఇంకొకళ్ళు క్రీస్తు ఇంకొకలా ఉంటాడు. ఎందుకంటే అందరి కాన్సెప్ట్లు వేరు. ఆయన అంటే రియాలిటీ ఆఫ్ గాడ్ యెషయా యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆ మహిమ దేవాలయం అంతా నిండడం చూశాడో ఆయన ఆలోచనలన్నీ మారిపోయినాయి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ క్వేకర్. దేవుడు క్వేక్ చేసి పడేశాడు, అంటే కంపింపజేసేసాడు, మొత్తం ఊపేశాడు ఈయనని. రెండవది మనం ఏం చూడబోతున్నామంటే యెషయాను కూడా ఇది ఎంత కంపించిందంటే నిజంగా ఆ కంపనకు గురి అయ్యాడా, నిజంగా దానికి రుజువేంటి, దాని ప్రూఫ్ ఏంటి అన్నది మనం రెండో సెషన్లో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి, ఇప్పుడు కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గురించి మనం వింటూ ఉన్నాం. దాన్ని పురస్కరించుకొని దేవుడు మన జీవితంలో ఒక కాన్సెప్ట్ లాగా ఉన్నాడా, లేకపోతే రియాలిటీ ఆఫ్ గాడ్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? దేవుడు కాన్సెప్ట్గా ఉంటే నువ్వు ప్రార్థన చేసుకుంటుంటావు, బైబిల్ చదువుకుంటుంటావు, చర్చ్కి వస్తుంటుంటావు. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తావంటే నీకు ఒక ఎజెండా ఉంది. నీ కోరికలు కొన్ని తీరాలి. అది నీ కుటుంబం విషయం కావచ్చు, నీ పిల్లల విషయం కావచ్చు, నీ చదువు విషయం కావచ్చు, నీ ఉద్యోగం విషయం కావచ్చు. అవి తీర్చుకోవడానికి దేవుని దగ్గరకు వస్తున్నామా? ఎందుకంటే ఈయన చేయగలడు అన్న ఆలోచన జ్ఞానం ఉంది కాబట్టి వస్తున్నామా? లేకపోతే ఆయన మన జీవితంలో ప్రభావం చూపించి మనల్ని సరిచేస్తున్నాడా, మనల్ని రీఇంజనీర్ చేస్తున్నాడా? మనల్ని యెషయాని డిమాలిష్ చేసి రీఇంజనీర్ చేశాడు. మనల్ని మారుస్తూ ఉన్నాడా? మనల్ని మార్చుకోవాలని చెప్తున్నాడా? ఆయన మహిమ ప్రభావము కలిగిందిగా మన జీవితంలో ఉందా, లేకపోతే మనమే ఆయన కంటే ప్రభావం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుని అడుగుదాం, అయ్యా ఇంతకాలం నేను నా అవసరతల కొరకు వచ్చానయ్యా, ఎందుకంటే నా అవసరం తీరుస్తావని వచ్చాను. కానీ నా కొరకై నీకున్నటువంటి ఉద్దేశాల కొరకు నేను జీవించాలి. వాటి కొరకు నేను జీవించడానికి, నీ ఉద్దేశాల కొరకు నేను మార్చాలి, నేను మార్చబడాలి, నేను ప్రకంపనకు గురి కావాలి. కాబట్టి నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుదాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలకే వందనాలు. అనేక సార్లు నాయన దేవుణ్ణి కాన్సెప్ట్గా కలిగి ఉండి మేము సంతోషపడిపోయి చక్కటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నామని అనుకుంటున్నాం. నేను వాస్తవానికి మేము మా అవసరాలు తీర్చుకోవడం కోసం మీ సన్నిధికి వస్తున్నాం. దయతో క్షమించమని వేడుకుంటున్నాం. మా పట్ల మీకున్న ఉద్దేశాల కొరకు మేము జీవిస్తే, మీరు మాకు మహిమ అయితే, మీ వాక్యం మాకంటే భారం అయితే, ఆ వాక్యము మీరు మమ్మల్ని మలచాలి. కానీ అనేకసార్లు మేము మిమ్మల్ని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయతో క్షమించి నాయనా మీ ద్వారా మలచబడి మీ నామ మహిమార్థమే జీవించడానికి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనకు ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది.
ఇటు సిస్టర్స్ వాష్రూమ్ ఉంది, ఇటు బ్రదర్స్ వాష్రూమ్ ఉంది. బయట మీకు టీ కూడా అరేంజ్ చేశారు. త్వరగా వెళ్ళి మీరు టీ తీసుకుని వస్తే మనం సెకండ్ సెషన్లోకి వెళ్ళిపోతాం. మీకు పాట వినపడినప్పుడు అందరూ మళ్ళీ అసెంబ్లీ అయిపోండి. ఇటుపక్క టీ, స్నాక్స్ ఉన్నాయి.